రాష్ట్ర ప్రభుత్వం సారా నిర్మూలన కొరకు అనేక చర్యలు చేపడుతుందన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస. సారానే వృత్తిగా కొనసాగే వారికి సబ్సిడీ లోన్లు ఇచ్చైనా వారిలో మార్పు తెస్తామన్నారు. 2047 విజన్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పేదరిక నిర్మూలన కొరకు జిల్లాలో P4 సర్వే చేస్తున్నామన్నారు. దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ నిలుస్తూనే ఉందన్నారు. ఏపీని నాటుసారా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. అధికారులందరికీ, వేదిక ముందున్న అధికారులందరికీ, అలాగే ఈరోజు తిరువూరు డివిజన్లో అన్ని మండలాల నుంచి వచ్చిన అధికారులకి, గ్రామస్తులకి, అలాగే మీడియా మిత్రులకి దీని గురించి మీ ఆలోచన, దానికి మీరు మీ ప్రకారంగా ఏమేమి పరిష్కారం చేయొచ్చు అని ఒకసారి తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులమైన మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశముల ప్రకారం మన రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన నవోదయం 2.4 కార్యక్రమంలో భాగంగా కొంచెం ముందు రానివ్వండి సార్. ఎవరైతే హెల్ప్లెస్నెస్గా నిస్సహాయక పరిస్థితి కాకుండా ఎవరైతే దీన్ని బిజినెస్ లాగా దీన్ని ఒక క్రైమ్ లాగా చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన యాక్షన్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మూడో స్టేజ్కి వచ్చి కన్సాలిడేషన్. ఎవరైతే మనం ఏదో అమాయకంగా లేదా అత్యవసర పరిస్థితుల్లో చేస్తున్నామనే వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించి వాళ్ళందరికీ మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చి వాళ్ళకి ఈ లోన్స్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఉపాధి కల్పిస్తూ వాళ్ళ లైవ్లీవుడ్కి హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా కంటిన్యూ అవుతున్నారు, మళ్ళీ కంటిన్యూ వెనకెళ్ళిపోతున్నారా, మళ్ళీ ఏమన్నా నడుసరా కాసే పరిస్థితి వస్తూ ఉందా అనే దాన్ని మానిటర్ చేయడానికి కూడా మనం వచ్చే నెక్స్ట్ 6 months ఏమైనా మానిటర్ చేస్తాము. ఇప్పుడు మన జిల్లాలో తిరువూరు డివిజన్లో చూసుకుంటే ఒక 4-5 ఇంకా గ్రూప్ ఏ విలేజెస్ ఉన్నాయంటే ఏంటి, అక్కడ నాటుసారా కాయడమే కాకుండా అక్కడ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. సో తర్వాత ఇంకొక 9 గ్రూప్ బి గ్రామాలు ఉన్నాయి. సో అక్కడ చేస్తున్నారు కానీ అక్కడ విక్రయం జరగట్లేదు. ఒక గ్రూప్ సి వస్తే అక్కడ విక్రయించ మాత్రం జరుగుతుంది. వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇటువంటి గ్రామాలు గుర్తించి ఆల్రెడీ ప్రతి గ్రామంలో టీం వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామస్తులకి అలాగే మీడియా మిత్రులు కూడా నాటుసారా చాలా ప్రమాదకరం. దాంట్లో ఉన్న మిగతా ఆల్కహాల్ వల్ల శాశ్వతంగా కళ్ళు బ్లైండ్నెస్ వచ్చేస్తుంది, అంధత్వం వస్తుంది. ఇది తెలియకుండా చాలామంది దాన్ని అమాయకత్వం అంటారా లేదా హెల్ప్లెస్నెస్ అంటారా తీసుకోవడంతో బానిసలు అవుతున్నారు. దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళకి దాని నుంచి మానుకోమని చెప్పాలి. ఇప్పుడు తిరువూరులో చూసుకుంటే మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. ఇది కూడా ఒక కారణమని మెడికల్ ఫీల్డ్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఆరోగ్యం బాగుంటే మనం ఎన్నైనా సాధించవచ్చు. ఆరోగ్యం బాగలేకపోతే ఏం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఈ ఆరోగ్యం పరంగానే